ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. నిన్న మొన్న 2 రోజులు మార్నింగ్ న్యూస్కు దూరం అయిపోయినాం. ఇక ఇవాళ చూసుకుందాం ఏమేమి వార్తలు వచ్చినాయో. ముఖ్యంగా మనం 2 రోజుల నుండి ఈ పేర్లు అయితే గుర్తుకు చేయలే. ఏది ఉత్తమ్, ఈటల్ వీళ్ళందరూ, ఇక రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మన ఆ మాటలకైతే దూరం అయిపోయారు 2 రోజులు మార్నింగ్ న్యూస్ చేయకపోవడం వల్ల. ఇక మళ్ళీ మనం చూస్తాం ఇక్కడ. ఇక ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం మొత్తం మీద భేటీ అయ్యారు. ఈ 6 గ్యారంటీలు అమలు కోసం మొత్తానికి ఇగో ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్తున్నారు కదా. ఇక పొంగులేటి, రేవంత్, బట్టి, ఉత్తమ్ నలుగురు అయితే కూర్చుండి సమీక్ష చేస్తున్నారు. మొత్తానికి 6 గ్యారంటీలు ప్రజాపాలనకు సంబంధించి గ్రామాన ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, తప్పకుండా ఈ పథకాలు అందరికీ అందిస్తామని చెప్తుర్రు. మాటలు అయితే మాట్లాడుతుర్రు, కానీ చేతలు ఎప్పుడు పూర్తయితాయో చూడాలి. ఇక ముఖ్యంగా ఇంతవరకు అయితే ఎలాంటి పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు, ఎలాంటి పథకం కూడా ప్రజల దగ్గరికి రాలేదని అయితే ఎక్కడ పడితే అక్కడ మాటలు అయితే వినిపిస్తున్నాయి రోడ్ల మీద. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఇక సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు. ఇక చైర్మన్గా బట్టి విక్రమార్కను నియమించారు. సభ్యులుగా శ్రీధర్ బాబును, పొంగులేటిని కూర్చుండబెట్టారు. అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలి. ఇక ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు, అర్హులందరికీ పథకాలకు సంబంధించినటువంటి ఫలితం అయితే అందాలి. అందకపోతే ఈ నింపినటువంటి దరఖాస్తులకు మనం ఇవ్వకపోతే మాత్రం అంత వేరైపోతుంది కథ. మొత్తం మీద మాత్రం నింపిన దరఖాస్తులకు సంబంధించి మళ్ళొకసారి గ్రామాన సర్వే ఏర్పాటు చేసి, ఇక ఇటు అటు అనే వరకల్లా లోక్సభ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇప్పుడైతే పథకాలు ఏం రావు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇక ఒక్కసారి సర్వే చేపట్టి ఎవరెవరికి ఏమేమి అవసరమో అవన్నీ మళ్ళీ క్లియర్గా పరిశీలన చేస్తామని చెప్తారు. ఇక మొత్తానికి ఇక కాళేశ్వరం బ్యాక్ వాటర్పై సమగ్ర అధ్యయనం. ఇక ముంపును అరికట్టేందుకే నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుందంట. కాళేశ్వరానికి బ్యాక్ వాటర్ వస్తాయి కదా, వాటిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నటువంటి నీటిపారుదల శాఖ. ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రభావం పైన సమగ్ర అధ్యయనం చేయించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇక మేడిగడ్డ నుంచి ఇల్లంపల్లి వరకు చేపట్టినటువంటి 3 బ్యారేజీలకు సంబంధించి విడివిడిగా గతంలో అధ్యయనం జరిగింది. ఇక దీనివల్ల వరద గరిష్టంగా వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల కలిగే ముంపును అంచనా వేయడం సాధ్యం కాదని, ఇక అన్నింటినీ కలిపి బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసి దీని ఆధారంగా ముంపును అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మొత్తానికి కాళేశ్వరం బ్యాక్ వాటర్ పైన సమగ్ర సమావేశం నిర్వహించిండ్రు, అధ్యయనం చేస్తుండ్రు. ఇక ఎక్కడి నుండి అంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నుంచి వరకు చేపట్టినటువంటి 3 బ్యారేజీలకు సంబంధించి విడివిడిగా గతంలో అధ్యయనం జరిగింది. ఇక దీనివల్ల వరద గరిష్టంగా వచ్చినప్పుడు, దీనివల్ల వరద గరిష్టంగా అంటే ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ముంపుకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన రివ్యూ చేపడుతున్నామని చెప్తున్నారు. ఇక ఈ మొత్తానికి పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే 8 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, కొత్త దరఖాస్తులు. ఈ 8 లక్షల దరఖాస్తులు ఎప్పుడు ఎవరెవరికి ఎట్లా అందిస్తారో మరి 8 లక్షల దరఖాస్తులు పూర్తిగా అందిస్తారా, మళ్ళీ ఒకసారి వీటిని సర్వే చేయాలా అనేది అయితే చూడాలి. ఇక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం. ఇక ముఖ్యంగా కోకోకోలా ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పూర్తిగా సహకరిస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కోకోకోలా ప్రతినిధి బృందంతో రేవంత్ రెడ్డి సభనైతే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొత్తానికి పరిశ్రమలు తీసుకురావాలి, ఎట్లయినా వీళ్ళకి కూడా కమిషన్లు మంచిగా దండుకు వస్తాయి. పరిశ్రమలు పెట్టాలంటే అటు ఉపాధి దొరుకుతుంది, వీళ్ళకి కూడా కమిషన్లు కూడా గట్టిగానే వస్తాయి. వాటికి ఎక్కువనే సహకరించాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఏ రకంగా వాటికి ఎక్కువ సహకరించాల్సిందే. ఇక సమావేశంలో ప్రసంగిస్తున్న కేటీఆర్, ఈ వేదికపై కె సంజయ్, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇక విఠల్ రావు, ఇక బిగాల గణేష్, జీవన్ రెడ్డి, కవిత, ప్రశాంత్ రెడ్డి, కేశవరావు, పోచారం, మధుసూదనాచారి, సంజయ్, ఇక బాజీరెడ్డి, గోవర్ధన్, ఇక విద్యాసాగర్ రావు,
సురేష్ రెడ్డి తదితరులు మొత్తం మీద వేదిక మీద కూర్చున్నారు. శ్వేతపత్రాలు అప్పుల పేరిట కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని కేటీఆర్ అయితే మాట్లాడుతుండు. ఇక మొత్తానికి సభ ఏర్పాటు చేసిరు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ లోక్సభ సమీక్షలో మొత్తానికి కేటీఆర్ ప్రసంగించి మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం ఎన్నికల కోసం అడ్డగోలుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పోటీ ఇప్పుడు శ్వేతపత్రాలు అప్పుల పేరుతో నాటకాలు ఆడుతోందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదంటూ ఇక అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. అసలు ఏది నిరుద్యోగ భృతి అసలు కాంగ్రెస్ దీనికి హామీ ఇవ్వలేదని మొత్తం మీద బట్టి విక్రమార్క చెప్తుండు. కానీ మాట మారుస్తున్నారని కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి మాటలు. ఇక అత్యధిక స్థానాలే లక్ష్యం. మొత్తానికి భాజపా పార్టీ కాంగ్రెస్ను బీఆర్ఎస్ను కూడా సమదూరం వాటి రెండింటికి కూడా దూరంగా ఉండి అత్యధిక స్థానాలు పొందే విధంగా అదే లక్ష్యంగా ముందుకు పోతున్నాం అని చెప్తున్నటువంటి భాజపా ఇక సంక్రాంతి పండుగ తర్వాతనే ప్రచారానికి శ్రీకారం చుట్టబోతామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ మొత్తానికి సంక్రాంతి అయిపోయిన తర్వాత ప్రచారం రంగంలోకి దిగుతుందంట బీజేపీ. ఇక ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ సోమవారం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల కార్యాచరణ సమావేశంలో పాల్గొన్న డి అరవింద్ లక్ష్మణ్, ఇక డికే అరుణ, కిషన్ రెడ్డి, సంజయ్, తరుణ్ చుగ్, సునీల్, ఇక బన్సల్, అరవింద్ మేనన్ మొత్తానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇక ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ స్థానాలను దక్కించుకుంటుందా లేదా, ఈసారైనా ఎలాంటి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతుందో చూడాలి. మొత్తానికి లోక్సభ ఎన్నికలలో మాత్రం మంచి బడా నాయకులు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే సీట్లు అయితే ఢమాలను వేలిపోయినాయి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇక బోర్డు పర్యవేక్షణలో ఏపీకి సాగర్ నీటి విడుదల, కుడి కాలువ గేట్లు తెరిచినటువంటి కేఆర్ఎంబి ఇంజనీర్లు. ఈ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం చేసింది. ఇక ఢిల్లీ, పంజాబ్లో సీట్ల సర్దుబాటుపై అప్ కాంగ్రెస్ చర్చల్లో పురోగతి, త్వరలో మళ్ళీ కలవాలని నేతల నిర్ణయం. ఢిల్లీలో ఇక కొలీజియం వ్యవస్థపై త్వరలో ధర్మాసనం, సిజేఐ. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో మంత్రి ఓటమి. ఇక నాగార్జున సాగర్ జలాశయంలో అడుగంటినటువంటి నీటి నిల్వలు. ఇక నాగార్జున సాగర్ జలాశయంలో మొత్తం నీళ్ళు అయితే అడుగంటిపోయినాయి. నీళ్లు లేనటువంటి నీళ్ళు మొత్తమే పోయినాయి, నీళ్ళు ఏం లేవు. ఇక ఉత్తమ్ కుమార్ ఏం చేస్తాడో మరి, నీళ్ళు ఇడుస్తాడా ఇడువడా, ఇక పంటలకు నీళ్లు వస్తాయా రావా, రైతులైతే మీరు గమనించి చూడుర్రి. కొత్త ప్రభుత్వం, కొత్త పరిపాలన. ఇక నీటిపారుదల శాఖగా ఉన్నటువంటి ఉత్తమ్ నీటిపైన ఎలాంటి సమీక్ష నిర్వహించబోతుండు, నీళ్ళు ఎట్లొస్తాయో. ఇక కృష్ణా జలాశయాల్లో నిండుకుంటున్నటువంటి నిల్వలు. రాష్ట్రానికి అందుబాటులో ఉన్నవి 8 టీఎంసీల నీళ్లు మాత్రమే. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల క్రమంగా నిండుకుంటుండటంతో ఇక వేసవి కాలం గడిచేదెలాగానే కలవరం పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల తాగునీటి అవసరాలను కృష్ణా జలాలు తీర్చుతున్నాయి. వానాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లో నిల్వలు పెరగలేదు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చినటువంటి వరద 142 టీఎంసీలు మాత్రమే. అక్కడి నుంచి సాగర్కు రమారమి 50 టీఎంసీలు కూడా రాలేదు. ఈ 2 ప్రాజెక్టుల నుంచి వానాకాలం పంటలకు నీరు సైతం విడుదల చేయలేదు. ఇక వర్షాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన జలాశయంలోని ఇక నీటి నిల్వలను తాగునీటి అవసరాలకు మాత్రమే కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి కేటాయించిందని వార్త అయితే మనం చూస్తున్నాం. కృష్ణా మొత్తానికి నాగార్జున సాగర్లో నీళ్లు మాత్రం అడిగండిపోయినాయి. ఈ రాష్ట్రంలో నీళ్ల పరిస్థితి ఏందో, పంటలకు తాగడానికి ఎండాకాలంలో ఎట్లా అందుతాయి నీళ్ళు అనేది అయితే చూడాలి. కొత్త ప్రభుత్వంలో ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి చర్యలు తీసుకోబోతారు నీటిపైన. ఇక బిల్కిస్ దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదు. ఇక బిల్కిస్ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష మాత్రం తగ్గదు.
ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చేసింది. ఆ దోషులను మాత్రం విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ కొట్టివేత, మతిలేని నిర్ణయం అంటూ మండిపాటు. ఇక దోషులతో గుజరాత్ సర్కారు కుమ్మక్కయింది, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దోషులు సుప్రీంనే ఏమార్చారో ఇక వారిని 2 వారాల్లోగా జైలుకు పంపండి అంటూ ధర్మాసనం మొత్తానికి గట్టిగా చెప్పింది. న్యాయం గెలిచిందన్న బిల్కిస్ బానో. ఈ బిల్కిస్ దోషులకు మొత్తానికి శిక్ష మాత్రము గట్టిగానే ఉంటుంది. వాళ్ళని మాత్రం శిక్ష తగ్గించేది లేదు, విడుదల చేసేది లేదు. ఇక ముఖ్యంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ కొట్టివేసినటువంటి పరిస్థితి. మతిలేని నిర్ణయం అంటూ మండిపాటు. దోషులతో గుజరాత్ సర్కారు కుమ్మక్కయ్యే ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మొత్తానికి దోషులను సుప్రీంనే ఏమార్చారు. ఇక వారిని 2 వారాల్లోగా జైలుకు పంపండి అంటూ ధర్మాసనం చెప్పింది. ఇక ఈఎంసీలకు 340 కోట్ల కేంద్ర సాయం. రాష్ట్రంలో 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసే క్లస్టర్కు అయ్యే వ్యయంలో 75 కోట్లను గ్రాంటుగా ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇక లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి బీజేపీ పార్టీ ఇక 17 ఎంపీ స్థానాలకు పొలిటికల్ ఇన్ఛార్జీలను నియమించింది. పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీని ఆయా ఎంపీ సీట్లకు ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి బీజేపీ లోక్సభ ఎన్నికలకు మొత్తానికి సన్నద్ధమవుతున్నారు. పార్టీలన్నీ ఏకదాటిగా ఫైట్ చేసేటువంటి దిశలో మళ్ళా ముందుకు పోతున్నాయి. ఇక గుంజీల అంటూ విజయవాడ ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేసిన రామోజీ అసలు యజమాని వల్లూరి రామకృష్ణ చేతికి స్థలం. ఇక 40 ఏళ్లుగా పత్రికా పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు. ఇక లీజు ముగిసి 10 ఏళ్ళు దాటినా ఖాళీ చేయకుండా గురువింద తిష్ట. ఇది పత్రికకు సంబంధించి వార్త. ఇక పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుంది. మొత్తానికి కేటీఆర్ చెప్తుండే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు చేసేటువంటి దిశలో కాకుండా వాటిని రద్దు చేసేటువంటి కార్యాచరణపైనే ఒక కుట్ర పన్నుతుందని చెప్తున్నటువంటి కేటీఆర్. పథకాలు నెరవేర్చలేకనే అనవసరమైనటువంటి కాలయాపన చేస్తున్నారని కూడా చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ఎఫ్సిఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయండి, కస్టమ్ మిల్లింగ్పై దృష్టి పెట్టండి. ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లు ఇక పౌర సరఫరాల అధికారులతో మంత్రి ఉత్తమ్ ఇక సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిండ్రు. ఇక సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక భారత ఆహార సంస్థ ఎఫ్సిఐకు ఇవ్వాల్సినటువంటి బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఇక కస్టమ్ మిల్లింగ్పై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం ఎఫ్సిఐకి అందజేయాలని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు ఇక పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించినటువంటి అంశం ఇది. మొత్తానికి ఎఫ్సిఐకి బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని చెప్తున్నటువంటి ఉత్తమ్. ఇక మరింత ముదిరినటువంటి లక్షద్వీప్ మాల్దీవుల వివాదం. ఇక ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తాం, మళ్ళీ ఒకసారి మోదీయే అధికారంలోకి వస్తాడనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఎంపీ సీట్లలో పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే. ఇక ఎంపీ సీట్లలో పోటీ అనేది ఏదైతే ఉందో అది బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని చెప్తుండు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం పార్టీనే లోక్సభ మేనిఫెస్టోపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్తున్నటువంటి మాట ఇది. మొత్తానికి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే ఎంపీ సీట్ల లొల్లి ఉంటుంది. ఇక బీఆర్ఎస్కి అసలు సంబంధమే లేదు, బీఆర్ఎస్కి అసలు స్థానమే లేదని చెప్తుండు కిషన్ రెడ్డి.
ఇక కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జున సాగర్ 2 గేట్లతో ఏపీకి నీటిని విడుదల చేసినటువంటి బోర్డు అధికారులు. ఇక తొలిసారిగా కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో సాగర్ నిర్వహణ. నేడు సాగర్పై కృష్ణా బోర్డు భేటీ కానుంది. ఇక ఒరిజినల్ ఆధార్ తప్పనిసరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ గుర్తింపు కార్డు అయినా ఓకే. ఇక పాన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదు. ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ పోస్ట్ చేశారు. మొత్తానికి ఒరిజినల్ ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఏది ఫ్రీ బస్సుకు సంబంధించి. ఇక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వసతిని మహిళలు వినియోగించుకోవాలంటే ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పినటువంటి మాట ఇది. ఇక మొత్తానికి ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే బస్సులో ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటే అందులో పేరు, గుర్తింపు, అక్కడ అడ్రస్ మొత్తం పూర్తిగా ఉంటాయి కాబట్టి అది తీసుకొనే పోవాలి. ఎవరు పోయినా కానీ ప్రయాణం చేసినా. వేరే ఏ కార్డు తీసుకోపోయినా మళ్ళా ఆడ పంచాయతీ కండక్టర్తోని ఓ గొడవ లొల్లి తయారైపోతుంది. మొత్తానికి అందరు కూడా ఆధార్ కార్డు చేతిలో పట్టుకోండి. ఆధార్ కార్డు ఆ ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కుండ్రి మహిళలు ముఖ్యంగా. ఇక అభయహస్తం అర్హుల ఎంపికకు ఫీల్డ్ వెరిఫికేషన్. ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలి. ఈ నెల 30లోగానే డేటా మొత్తం ఎంట్రీ చేస్తాం అభయహస్తం అర్హుల ఎంపికకు సంబంధించి అని చెప్తుండ్రు. ఇక రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అప్లికేషన్ల పరిశీలన, గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇక చైర్మన్గా బట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం వీళ్ళు మాత్రం సభ్యులుగా ఉన్నారు. చైర్మన్గా బట్టి కూర్చున్నారు. ఇక దరఖాస్తులు 1,25,00,000 దరఖాస్తులు అయితే 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇక డేటా ఎంట్రీకి 30,000 మంది. రివ్యూ వివరాలు వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి డేటా ఎంట్రీ చేయడానికి 30,000 మందిని ఏర్పాటు చేసిండ్రంట. ఇక ఈ 1,25,00,000 దరఖాస్తులకు సంబంధించి మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తే మాజీ మంత్రులపైన చర్యలు తప్పవని చెప్తున్నటువంటి పొన్నం. ఇక త్వరలో కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామని పొంగులేటి చెప్తున్నటువంటి మాట. మొత్తానికి 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజులు టైం వాళ్ళే పెట్టుకున్నారు కదా, దాన్ని మొత్తం మీద పూర్తి చేసి చూపెడతాం. ఇక అలాంటి అపోహలు ఏ మంత్రులు మాట్లాడినా కానీ శిక్ష తప్పదని చెప్తుండ్రు. ఇక కొటారినే ముంచేసింది. కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే, అధిష్టానాన్ని కలవనీయలే అని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత చెప్తుంది. దళిత బంధు సహా ఇతర స్కీముల్లోనూ కోటారికే ప్రయారిటీ ఇచ్చారని కామెంట్. ఇక కాంగ్రెస్ గెలవలేదు, మేం ఓడిపోయాం ప్రశాంత్ రెడ్డి చెప్తుండు. సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయినటువంటి శ్రీనివాస్ గౌడ్. మొత్తానికి సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లనే శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయామని చెప్తుండు. ఇక తల్లిపై కొడుకు దాడి, తీవ్ర గాయాలతో చనిపోయిన మహిళ. ఇది రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్లో దారుణం చోటు చేసుకుంది. తల్లిపైన కొడుకు దాడి చేస్తే ఆ గాయాలకు తల్లి ఆల్రెడీ చనిపోయింది. ఇది 4వ పేజీలో ఉంది. అసలు ఎందుకు దాడి చేసిండనేటువంటి వివరాలు అయితే చూడాలి. ఇక ఫ్రీలాన్సర్లకు మస్తు డిమాండ్ ఉందట. స్కిల్ ఉన్నోళ్లకు ఆన్లైన్లో ఆఫర్లు అయితే ఇచ్చిండ్రు. ఐటీ, టీచింగ్ సహా అన్ని రంగాలకు విస్తరణ. ఇక వర్క్ ప్రెజర్ లేదంటున్నటువంటి యూత్ ఎక్కువ మంది అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఇక జాబ్ సెక్యూరిటీ కంటే ఫ్రీడమ్కే ఎక్కువ ప్రయారిటీ అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం మనము. ఇక ఫ్రీలాన్సర్లకు మస్తు డిమాండ్ ఉందని చెప్తున్నటువంటి వార్త ఇది. ఇక ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ను తొలగించాల్సిందే అంటూ ఇక పార్టీల, ప్రజా సంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీల డిమాండ్లు కూడా ఉన్నాయట. ఆయన్ను విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలు బయటకు రావని కామెంట్లు కూడా పెడుతురు. మొత్తానికి ఇక ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ను తొలగిస్తే తప్ప ఇక మొత్తానికి ప్రాజెక్టులపైనటువంటి అవినీతి ఎక్కడెక్కడ ఏం జరిగింది అవన్నీ బయటకు రావాలంటే ఈయనను ముఖ్యంగా ఈయనను మాత్రం ఇరిగేషన్ చెప్తున్నటువంటి మాటలు.
ఈయన దగ్గరనే ఉందట పూర్తి సమాచారం, మురళీధర్ దగ్గర. ఇక బిల్కన్ దోషులకు సంబంధించి వార్త చూస్తున్నాం. ఇక మైనర్లతో గంజాయి నెట్వర్క్, మైనర్లతోనే గంజాయి ఆ నెట్వర్క్ కొనసాగుతుంది. ఇక బస్తీలు స్లిమ్ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్ చేస్తున్నారు. వారికి అలవాటు చేసి వారితోనే రిటైల్ దందా చేపిస్తున్నారు. ఇక సిటీలో స్కూల్స్ కాలేజీల వద్ద గంజాయి ప్యాకెట్ల అమ్మకం భారీగా కొనసాగుతుంది. నెల రోజుల్లో 15 మందిని పట్టుకున్నటువంటి టీన్యాబ్ ఆఫీసర్లు మొత్తానికి మైనర్లతోని గంజాయి సప్లై చేపిస్తున్నారు, మైనర్లతోనే. ఇక బస్తీలు స్లమ్ ఏరియాలలో ఉన్నటువంటి పిల్లల్ని ఈ గంజాయి సప్లై చేయడానికి ఉపయోగిస్తున్నారట. ఇక మురళీధర్ను తొలగించాల్సిందే. పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీలు వీళ్ళందరూ కలిసి డిమాండ్ చేస్తుండ్రు. ఆయన్ను విచారిస్తే తప్ప, ఈ మురళీధర్ను విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలు బయటకు రావని కామెంట్లు కూడా పెడుతుండ్రట. ఇక మరి ఏం చేస్తారో చూద్దాం. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇక ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్, ఫార్ములా రేస్లో అడ్డగోలు లాస్ అయిపోయినామంటూ ఫార్ములా ఈ కార్ల రేస్ను ప్రారంభిస్తున్న కేటీఆర్ ఫైల్. ఇక క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా ఒప్పందం. బీఆర్ఎస్ హయాంలో కథ నడిపినటువంటి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్. ఇక సీజన్కు 200 కోట్ల నష్టం జరిగింది. ఇక ఫోన్ల మీదనే నడిచినటువంటి అగ్రిమెంటు. ఈ ఫిబ్రవరి సీజన్కు అప్పట్లోనే 55 కోట్లు అడ్వాన్సు. ఇక అసలు విషయాన్ని గుర్తించి ఒప్పందాన్ని రద్దు చేసినటువంటి ప్రస్తుత సర్కార్ ఇక 55 కోట్లు కట్టాలని అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసిండ్రు. మొత్తానికి ఇది ఫార్ములా రేసు అడ్డగోలు లాస్ అయిపోయిందట. ఈ ఫార్ములా రేస్ ఏదైతే కేటీఆర్ ప్రారంభించిండో ఇది అడ్డగోలుగా లాస్ అయిపోయింది. దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇవి మనం తెలంగాణలో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.